భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగే కాలజ్ఞానాన్ని రచించి తన బోధనలతో ప్రతి ఒక్కరిని కులమత భేదము లేకుండా అందరినీ హక్కున చేర్చుకొని జ్ఞానబోధ చేసిన జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈరోజు మనం ఒక పద్యం తెలుసుకుందాం. వారు రచించిన కాళికాంబ సప్తశతిలోనిది. మానవులకు శాశ్వతానంద సంధాన కర్తృవైన నిన్ను కానలేక క్షణిక సుఖము కోరి కష్టాలు పాలయ్యరు. కాళికాంబ హంసకు కాళికాంబ. ఓ కాళికాంబ, స్వామి ఇలా చెప్తున్నారు, మానవులకు శాశ్వతమైన ఆనందం ఏది అంటే తన ఆత్మతత్వాన్ని దర్శించినప్పుడు. బాహ్య ప్రపంచంలో ఉన్న ఆనందాలు శాశ్వతం కాదు, అవి క్షణిక కాలంలోనే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం పొందే ప్రతి ఒక్క ఆనందము ఏది శాశ్వతము కాదు, అది కొద్ది కాలం పాటు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అయితే శాశ్వతమైన ఆనందం మనకి ఎప్పుడు దక్కుతుందంటే మనలో ఉన్న ఆత్మని మనం దర్శించినప్పుడు మాత్రమే మనం ఆ శాశ్వతమైన ఆనందాన్ని పొందగలము అని స్వామివారు చెప్తున్నారు. మరి మనము ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతకవలసిన అవసరం లేదు. నీ ఆనందము నీ ఆత్మను నువ్వు దర్శించినప్పుడు, నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నువ్వు శాశ్వతమైన ఆనందం పొందుతావని స్వామివారు చెప్తున్నారు. ఈ యొక్క పద్య వివరణ ఇలా వివరించారు. స్వస్తి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.